కార్తీక్ ప్లాన్ సూపర్. శివనారాయణ కాళ్ళ మీద పడ్డ బాలరాజు. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక జోష్న అయితే లోపలికి వస్తుంది. ఏంటే వాడితో గొడవ పడుతున్నావు? వాడు నిజంగా మెంటలోళ్ళ ఉన్నాడు గ్రాని. ఏమైందే? వాడేంటి ఐ లవ్ యూ చెప్తాడు? ఐ లవ్ యూ చెప్పాడా? ఎందుకు వాడిని పదే పదే కదుపుతూ ఉంటావు? వాడు నిజంగానే నీకన్నా క్రాకోడ్లా ఉన్నాడు. వాడి జోలికి వెళ్ళకే బాబు అంటే ముళ్ళ కంపని తలిగించుకున్నట్టు తలిగించుకుని ఈరోజు దీపని పైకెత్తి చూసే పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంకా ఏం చేస్తావో ఏంటో నాకైతే భయంగానే ఉంది అని పారిచేతమైతే అంటూ ఉంటుంది. ఇక తెల్లవారిన తర్వాత సుమిత్ర వచ్చి జోష్నతో చెప్తూ ఉంటుంది. జోష్న, నీతిగా నిజాయితీగా ఏదైనా సాధించొచ్చు. అడ్డదారులు తొక్కితే ఏది మన జీవితంలోకి రాదు. అబద్ధం ఏదో ఒకరోజు బయటపడిపోతుంది. నిజాయితీ ఆలస్యంగా అన్న గెలుపుని సాధిస్తుంది. అది గుర్తు పెట్టుకుని ముందుకు వెళితే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర జోష్నని. ఏంటి సుమిత్ర, జోష్నకు అలా చెప్తున్నావేంటి? జోష్న తప్పు చేయదు కదా? ఏంటి పిన్ని, జోష్న తప్పు చేయదు అంటారేంటి? జోష్న తప్పు చేసి ఒకసారి అందరి ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకుంది. దీప రెస్టారెంట్ని పతనం చేసి తను మాత్రమే సీఈఓ కావాలనే ఆలోచనతో జోష్న ఎంత దూరమైనా వెళుతుంది అని ఆ క్షణంలోనే అందరికీ అర్థమైంది. జోష్న మారిపోయింది అంటే ఎవ్వరూ ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా లేరు. మరొక అవకాశం ఇవ్వడమే తప్ప జోష్నలో మార్పు ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా నేనైతే చూడలేదు. తల్లిగా సుమిత్రకి ఆశ ఉండడంలో తప్పు లేదు. కానీ తండ్రిగా నా కూతురు చేసిన ప్రతి తప్పుని సమర్థిస్తూ ఇంకా అవకాశాలు నేనైతే ఇవ్వలేను. తండ్రిగా దండించే స్థానంలో ఉన్నాను నేను. తను గెలుపు కోసం తప్పులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. తప్పులు చేయడం మానేశాక మళ్ళీ ఎందుకు తనని అంటారు? వాళ్ళకి నా మీద ఎప్పుడూ డౌటే లేగ్రాని. ఆ దీప మీద ఉన్న ప్రేమ నా మీద ఎక్కడుంటుంది? కన్న కూతురు మీద వాళ్ళకి నమ్మకమే లేదు. నమ్మకం లేకపోవడం కాదు, కన్న కూతురు ఎక్కడ ఓడిపోతుందో అనే భయం కూడా మాలో ఉంది. నువ్వు చేసే పనికి మాలిన పనుల వల్ల వాళ్ళ ముందు నువ్వు తలదించుకోవడమే కాకుండా తాత పరువు, మా పరువు కూడా తీస్తావని భయంగా ఉందని చెప్పేసి అంటూ ఉండగానే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ముందు ముందు జాగ్రత్త పడతావని. దీప రెస్టారెంట్లో ఫుడ్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ముందు అందరం దీప మీద కోప్పడ్డారు. ఆ తర్వాత దీప చాలా తెలివిగా ఆ ఫుడ్ని సేల్ చేసింది. ఆ టైంలో కూడా నువ్వు ఏదో ఒకటి చెప్పి అడ్డుపడే ప్రయత్నమే చేశావు. ఆవేశంలో ఉన్న తాత ఈ విషయాలు పట్టించుకోకపోవచ్చు, కానీ పక్కనే ఉన్న నేను గమనించాను. నువ్వు దీప ప్రయత్నాన్ని ఆపడానికి చాలా తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నించావు. కానీ అక్కడ తాత మాత్రం నీ మాటలు లెక్క చేయకుండా అవకాశం ఇచ్చారు కాబట్టి దీప తనని తను ప్రూవ్ చేసుకుంది. ఎప్పుడు చూసినా దీప విషయంలో మిస్టేక్స్ చూపించాలని, దీపని ఓడించాలని, నిజమే ప్రత్యర్థిని ఓడించాలనే ఎవరికైనా ఉంటుంది. ఓడించడం అంటే మనం గెలిచి వాళ్ళని ఓడించాలి. వాళ్ళు చేసే దాంట్లో మనం దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు చేసి మనం అందరి ముందు తక్కువ కాకూడదు. అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు తప్పులు చేయడం వల్ల పోయేది నీ పరువు కాదు, జోష్న రెస్టారెంట్ పరువు. కాబట్టి గుర్తు పెట్టుకుని ప్రవర్తించు అని చెప్పేసి జోష్నతో అయితే ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు. శివనారాయణ ఏం మాట్లాడు. మీ నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా. మీ నాన్న భయం మీ నాన్నకు ఉంటుంది. నువ్వు కూడా గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి నువ్వు ఎలా గెలుస్తావో, ఎంతవరకు ముందుకొస్తావో అన్నది అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నామని చెప్పేసి పదండి ఆఫీస్కి వెళదామని చెప్పేసి బయలుదేరిపోతారు. ఇక్కడ అందరూ కూడా కార్తీక్ రాత్రంతా కూడా చాలా ఆలోచిస్తాడు. కార్తీక్ నిద్రపోడు. ఎందుకంటే అసలు ఏం జరిగింది? దీపని ఓడించడానికి ఎవరు ప్రయత్నించారు? జోష్న కాకపోతే ఇంకెవరున్నారు అనే ఆలోచన కార్తీక్ మైండ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. కార్తీక్ చాలా ఆలోచించిన తర్వాత
అసలైన వాడిని పట్టుకుంటే వాడి వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక ఫోన్స్ చేస్తాడు. అలాగే అతని ఫోటో కూడా తన ఫ్రెండ్స్ కొంతమందికి పంపిస్తాడు. అతను ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకోమని చెప్పి అందరితో చెప్పడం. అలాగే బాలరాజు గురించి అడ్రస్ అయితే కార్తీక్ తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న కార్తీక్ ఉదయాన్నే ముందు ఇక్కడికి రాకుండా బాలరాజు దగ్గరికి బయలుదేరుతాడు. ఈలోగా జోష్న, ఏంటి తాత, ఇంకా బావ రాలేదేంటి? ఈరోజు కాస్త లేట్గా వస్తానని చెప్పాళ్లే. బావ లేకపోతే ఏమవుతుంది? మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. వాడికి కాస్త లేటుగా వచ్చే అధికారం కూడా లేదా ఏంటి? ప్రతిదానికి వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏంటండి, వాడిక్కడ డ్రైవర్ కదా. పారిజాతం, వాడు డ్రైవర్ కాదు, వాడు నా మనవడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. సారీ అండి. అంటే ఏదో పొరపాటున. మీకు పొరపాట్లు చేయడం అలవాటే కదా పిన్ని. నోరు జారడం ఎప్పుడూ మీకు అలవాటైపోయింది. అందుకే మీ పెంపకంలో పెరిగిన జోష్న కూడా అలానే తయారైంది అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. అయితే ఏంటి బావ ఎందుకు రాలేదు? బావ చూస్తే ఏదో ఉంది, ఏదో బయట పెడతాను అన్నట్టుగా నాకు వార్నింగ్ ఇచ్చినట్టే అనిపించింది. ఇప్పుడు బావ రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, ఆలోచించుకుంటూ ఉంటుంది జోష్న. జోష్న అలా ఆలోచించుకుంటూనే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ కార్తీక్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ అయితే రాడు. ఎక్కడికి వెళ్ళాడు బావ, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటి, ఎక్కడికి పంపావేంటి మీ వారిని? ఏ, నీ దగ్గర డ్రైవర్గా మా బావ పని చేస్తే మా బావకంటూ పర్సనల్ పనులు ఏమీ లేకుండా ఉంటాయా ఏంటి? డ్రైవర్కి సెలవులే ఉండవా? ఎందుకు అంత ఆరాలు తీస్తావు? అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఈ దీప ఎప్పుడు తిన్నగా మాట్లాడిందిలే, ఇదెప్పుడు ఇలానే మాట్లాడుతుంది. హలో మేడం, ఏంటి ఉదయాన్నే చాలా హాట్గా కనిపిస్తున్నారు అని సూరజ్ అనేసరికి వీడొకడు, వీడు చూస్తే ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. నా మైండ్ని డిస్టర్బ్ చేయడానికి వీడు నాకు తయారయ్యాడు, నా ప్రాణానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా వర్క్ చేసుకుంటూ ఉండగానే ఈలోగానే బాలరాజు దగ్గరికి కార్తీక్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి బాలరాజు తన దగ్గరున్న డబ్బుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. బాగా లెక్క పెట్టుకో, ఎందుకంటే అధర్మంగా వచ్చిన సొమ్ము కదా. ఎదుటి వాళ్ళని మోసం చేసి తెలివిగా బాగానే డబ్బు సంపాదించావే. నేను మోసం చేయడమేంటి? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటి, మర్చిపోయావా? మేమెవరో గుర్తులేమా ఏంటి? అవునులే, నన్ను నువ్వు సరిగ్గా చూసుండవు కదా. నిన్ను నేను చూశానులే. నువ్వు జోష్న రెస్టారెంట్కి వచ్చావు కదా. నేనా? జోష్న రెస్టారెంట్కా? నేను రాలేదు. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నేను అక్కడికి అస్సలు రాలేదు అని బాలరాజు అయితే అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తాడు. బాలరాజు చెంప పగలగొడతాడు కార్తీక్. ఏరా, ఇంకా ఎంతమందిని మోసం చేద్దామనుకుంటున్నావు? ఎవరు నీ చేత ఈ నాటకం ఆడించారు? ఎవరు నీ చేత దీపని మోసం చేయమని చెప్పారు? అసలు ఎందుకు ఇలా చేశావు? చెప్తావా? పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమంటావా? ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు చెల్లని చెక్కు చేతిలో పెట్టి వెళ్ళావని నువ్విచ్చిన ఆర్డర్ గురించి, నువ్వు చేసిందంతా కూడా, ఒకవేళ నీ దగ్గర ప్రూఫ్స్ లేవేమో, మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. నువ్వు మా రెస్టారెంట్కి రావడం, ముందు జోష్న దగ్గర డీల్ మాట్లాడుకోవడం, అక్కడ ప్లేట్ మీల్ ఎక్కువ రేటు అవడంతో దీప ఆర్డర్ ఇస్తానండం, దీపకి 10 లక్షల రూపాయల చెక్కు కూడా ఇచ్చి వెళ్ళడం, ఇదంతా మా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇది తీసుకుని వెళ్ళి పోలీసులకు ఇస్తే చాలు, నువ్వు దొరికిపోవడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏదైనా కావాలా అని చెప్పి అంటూ ఉండగానే, సార్ నన్ను క్షమించండి సార్ అని చెప్పేసి బాలరాజు అంటూ ఉంటాడు. ఎవరు నీ చేత ఈ పని చేయించారు? నువ్విప్పుడు చెప్పకపోతే వెంటనే పోలీసులకి కాల్ చేస్తానని కార్తీక్ బాలరాజుని బెదిరిస్తాడు. లేదు సార్, నా చేత ఈ పని చేయించింది జోష్న మేడమే. నన్ను రెస్టారెంట్కి రమ్మని తనతో డీల్ మాట్లాడుతున్నట్టు, అలాగే తను ప్లేట్ మీల్ ఎక్కువ రేటు చెప్పడం, ఆ డీల్ కాదని వెళ్ళిపోవడం. ఈలోగా దీపకారు నన్ను పిలిచి ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తారని ఆమె ఖచ్చితంగా చెప్పారు.
అలాగే ఇక డీల్ మాట్లాడుకునే లోపులోనే దీప గారు నన్ను పిలిచి ఆర్డర్ ఇస్తానని ఇక డీల్ కుదుర్చుకున్నారు. నాకు మీల్స్ పంపిస్తానని, అది కూడా ప్లేట్ మీల్ రూ. 2000కి పంపిస్తానని చాలా తక్కువగా ఇక కోట్ చేసి నాకు చెప్పడం, ఇదంతా కూడా ఒక జోష్న గారి ప్లాన్ వల్లే జరిగింది. జోష్న గారు చేసిన ప్లాన్‌తోనే ఇదంతా నేను చేశాను. అంతేకాని నా అంతట నేను చేసింది కాదు. నేను కావాలని చేయలేదు. ఈ డబ్బు కూడా జోష్న మేడమే ఇచ్చారు. "సార్ కావాలి అంటే ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోండి. కానీ నన్ను మాత్రం జైలుకి పంపించొద్దు. పెళ్ళాం పిల్లలు కలవాడిని. డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడ్డాను" అని చెప్పేసి అంటూ ఉండగానే, "నువ్వు కక్కుర్తి పడి తప్పు చేశావు. అక్కడ నీ చేత తప్పు చేయించిన వ్యక్తి తనకేం తెలియనట్టుగా అమాయకురాల్లా నటిస్తుంది. తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. ఇలా నీలా డబ్బుకి అమ్ముడుపోయే ప్రతి ఒక్కరిని తన చుట్టూ తిప్పుకుంటూ మిస్టేక్స్ తను చేస్తుంది. కానీ మరోసారి తనకి అవకాశం ఇవ్వాలి అనుకోవడం లేదు. కాబట్టి నువ్వు రావాల్సిందే." "సార్ అది కాదు సార్. నన్ను" అని చెప్పి అంటూ ఉండగానే, "రా, రాకపోతే చంపేస్తాను నిన్నని" చెప్పేసి కాలర్ పట్టుకొని తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చేసరికి ఇక జోష్న అలాగే శివనారాయణ ఇంక వీళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ రావడం, కార్తీక్‌తో పాటు బాలరాజు రావడం జరుగుతుంది. బాలరాజుని చూసిన జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. వీడేంటి? వీడు బావ చేతికి చిక్కాడా? అంటే బావ నిజం తెలుసుకునే నా అంతు చూస్తానన్నట్టుగా నాకు వార్నింగ్ ఇచ్చాడా? ఇప్పుడు నా పని అయిపోయిందిగా. మొదటిసారి తప్పు చేస్తే వార్నింగ్‌తో వదిలేశారు. ఇప్పుడు ఇంత పెద్ద నష్టం కలిగించడానికి కారణమే అని తెలిస్తే తాత నన్నేం చేస్తాడో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. "హేరా, ఇంకా నీకు చెప్పాలా?" అని చెప్పి అంటూ ఉండగానే, "సార్ సార్ నన్ను క్షమించండి సార్" అని చెప్పేసి శివనారాయణ కాళ్ళ మీద పడిపోతాడు. బాలరాజు అయితే, "కార్తీక్ ఎవరు?" "అదే తాత, దీపకి ఆర్డర్ ఇచ్చి మోసం చేసిన బాలరాజు." "అవునా? ఏంట్రా, ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? తర్వాత నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? చెక్కు కూడా ఎందుకు అలాంటిది ఇచ్చావు? చెక్ విషయంలో కూడా మోసం చేశావు. అసలు ఎందుకు ఇలా చేశావు? అసలు దీపని మోసం చేయాలని నీకెందుకు అనిపించింది? లేవరా పైకి" అని కాలర్ పట్టుకుంటాడు. "సార్ సార్ నన్ను క్షమించండి సార్. ఇదంతా నేను కావాలని చేసిన తప్పు కాదు సార్" అని చెప్పి అంటూ ఉండగానే, "కావాలని చేయకపోతే ఎందుకు చేశావు? ఎవరైనా నీ చేత ఈ పని చేయించారా?" "సార్ అది కాదు సార్. నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్." "ఏంటి కార్తీక్, వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రోడ్డు మీదే షూట్ చేసి పడేయాల్సింది. నా దగ్గర లైసెన్స్ గన్ ఉంది కదా. ఇలాంటి వాళ్లను షూట్ చేసి పడేస్తే మరొకరు తప్పు చేయడానికి ఆలోచిస్తారు. తప్పు చేసిన వాళ్ళని షూట్ చేయాల్సిందేనా తాత?" "మరి ఖచ్చితంగా. ఒక్కసారి తప్పు చేస్తే క్షమించొచ్చు. పదే పదే తప్పులు చేస్తూ ఉంటే మరోసారి అవకాశం అనేది ఎప్పటికీ ఇవ్వకూడదు. మనం అవకాశం ఇస్తే అది మన చేతగానితనమే అవుతుంది. తప్పులు చేయడం అలవాటు పడ్డవాడికి అది ఇక వాళ్ళ జీవనోపాధిగా మారిపోతుంది. తప్పులు, మోసాలు చేస్తూనే ఉంటారు. ఎవరు ఎంతగా చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరు. అలాంటప్పుడు మనం కఠిన శిక్షలే వేయాలి తప్ప ప్రతిసారి జాలిపడి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు" అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. "అవును తాత, నిజమే. నువ్వు చెప్పింది నిజమే. అందుకే వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను." "ఏంటి కార్తీక్, హేరా, నిన్ను ఎవరు ఇక్కడ దీపని మోసం చేయమని చెప్పారు? నువ్వే మోసం చేశావా? అసలు ఎందుకు ఇలా చేశావని చెప్పేసి శివనారాయణ నిలదీసేసరికి, "సార్ ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు సార్. నువ్వు కావాలని చేయకపోతే నీ వెనకెవరున్నారు? అసలు ఎవరు నిన్ను ఇంత పెద్ద తప్పు చేయమని చెప్పారు? ఇలాంటి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మోసం చేయమని చెప్పింది ఎవరు?" అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, "జోష్న మేడం, జోష్న మేడమే ఈ విషయంలో తప్పు చేశారు. జోష్న మేడమే నన్ను రెస్టారెంట్‌కి పిలిపించారు. జోష్న మేడమే ఈ నాటకం అంతా ఆడించారు. అసలు నేను ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికే రాలేదు. మేడం నాకు డబ్బులిచ్చి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి నన్ను రెస్టారెంట్‌కి రమ్మని తన దగ్గర ఎక్కువ రేటుకి కొటేషన్ చేస్తానని, ఆ తర్వాత దీప పిలుస్తుంది ఖచ్చితంగా వెళ్ళమని చెప్పింది జోష్న మేడమే.
అనుకున్నట్టుగానే జోష్నా మేడం ప్లాన్ ప్రకారమే దీప మేడం నన్ను పిలవడం జరిగింది. జోష్నా మేడం ఇచ్చిన డబ్బుకి ఆశపడి నేను దీప మేడంని మోసం చేశాను. అంతేకాని నా అంతటి నేను చేసింది కాదు. దీనంతటికీ కారణం జోష్నా మేడమే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలరాజు ఎప్పుడైతే అలా అంటాడో పెద్ద షాక్ ఎదురైపోతుంది జోష్నకి. ఏంటి కార్తీక్, నిజం తాత. సాక్ష్యాలు లేకపోతే ఈ మేడం గారు ఏదైనా చేస్తుంది. సాక్ష్యాలు సేకరించిన తర్వాతే ఈ మేడం గారికి బుద్ధి చెప్పాలని ఇతన్ని రాత్రంతా ప్రయత్నించి ఇప్పటికి పట్టుకొని తీసుకొచ్చాను. ఈవిడ గారికి తప్పులు చేయడం అలవాటుగా మారిపోయింది. మీరన్నారు కదా, తప్పులు చేయడం అలవాటు పడిన వాళ్ళు ఇక మంచితనానికి ఎప్పటికీ లొంగరు అని. వాళ్ళెప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్లకు క్షమించే అవకాశం ఇస్తే మన చేతగానితనం అవుతుందని చెప్పారు కదా తాత. ఇప్పుడు ఏం శిక్ష వేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. మంచి పని చేసావురా వీడిని తీసుకొచ్చి. నేను జోష్న మారింది అనుకున్నాను. జోష్న మళ్ళీ దీప విషయంలో ఎలాంటి తప్పు చెయ్యదు అని అనుకున్నాను. జోష్న తప్పు చెయ్యదు అని అనుకోవడం మన భ్రమ మాత్రమే. ఎందుకంటే జోష్న ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటుంది. తప్పు చేయడం తనకి హాబీ. తనకి ఇంకా ఎప్పుడూ తప్పులు చేయడం తప్ప మంచిని గుర్తించడం, అలాగే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం తెలియదు. తన స్వార్థం కోసం జోష్న ఎంత దూరమైనా వెళుతుంది. అది మనదా బయట వాళ్ళదా, మన పరువు పోతుందా లేకపోతే ఇంకొకరి పరువు పోతుందా అని కాదు. తనకి పదవి ముఖ్యం. ఆ పదవిని ఎన్ని కుట్రలైనా చేసి సాధించుకోవాలని ప్రయత్నిస్తూ దీపని ప్రతిసారి ఇలా ఓడించడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిసారి దీప మోసపోతుంది. దీపని మోసం చేసి తను గెలవాలని చూస్తుంది తాత అని చెప్పేసి కార్తీక్ అనేసరికి అర్థమైందిరా. ఇప్పుడు వీడికి తగిన శిక్ష ఏంటి అంటే, వీడి జీవితంలో ఇంకెప్పుడు కూడా మన కంటికి కనిపించకూడదు. అసలు ఇక్కడెక్కడా కూడా వీడు ఉండకూడదు. వీడి ఉద్యోగం ఏంటో తెలుసుకుని ఆ ఉద్యోగం తీయించి పడేయండి. అప్పుడు వీడి జీవితం రోడ్డున పడుతుంది. మరోసారి డబ్బుకి కక్కుర్తి పడి ఇలా ఎవరి జీవితాలు నాశనం చేయడానికి సిద్ధపడడు. ఇక డబ్బిచ్చి ఈ నాటకం అంతా ఆడించిన జోష్నకైతే క్షమాపణ అనేది లేనే లేదు. జోష్న ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒక్క క్షణమైనా జోష్న నా కళ్ళ ముందు కనిపిస్తే తనని నిజంగానే ఏం చేస్తానో నాకే తెలియదు. తన విషయంలో తన మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. తనకి ఇక బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ పెట్టి తన విషయంలో బోర్డ్ మెంబర్స్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇక్కడ చైర్మన్గా ఈ శివనారాయణ తల ఉంచుతాడు. తనకి ఏ శిక్ష వేసినా సరే ఆ శిక్షని తను అనుభవించాల్సిందే. అది జైలు శిక్ష అయినా సరే మరే శిక్ష అయినా సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. తాత, అది కాదు తాత, ఇంక నిన్ను క్షమించడం అనేది నా చేతుల్లో లేదు. నా చెయ్యి దాటిపోయింది. నీ ప్రవర్తన, నీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, నేను కూడా విసిగిపోయాను. నీలో మార్పు వస్తుందని చూశాను. నువ్వు మారకపోగా మరింత క్రూరత్వంగా మారిపోతున్నావు. మన కంపెనీకి ఎన్ని లక్షల రూపాయల నష్టం తీసుకురావాలని ప్రయత్నించావో అది నీకు కూడా తెలుసు. కానీ దీప అలాగే సూరజ్ తెలివితేటలుగా వాళ్ళు మేనేజ్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు చేసిన పిచ్చి పని వల్ల మన కంపెనీయే లాసులోకి వెళ్ళిపోయేది. ఇంకా నిన్ను క్షమిస్తానని ఎలా అనుకున్నావు? క్షమించను. ఇంట్లో బయట కూడా నీ మొహం నాకు చూపించొద్దు. ఇంకెప్పుడు నీ మొహం చూడ్డానికి కూడా నేను ఇష్టపడను. నువ్వు శివనారాయణ మనవరాలిగా ఇంకెక్కడ చెప్పుకోవడానికి లేదు. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నా ఆస్తులకి కూడా నువ్వు వారసురాలివి కాలేవు. నా ఆస్తులు ఎవరికి ఇస్తానో కూడా తెలియదు. ఎందుకంటే నా ఆస్తులు మీ అమ్మ నాన్నల పేరు మీద రాసేశాను. కానీ మీ నాన్న ఆల్రెడీ చెప్పాడు. కానీ నువ్వు దానికి కూడా అర్హురాలివి కాదని నిరూపించేసుకున్నావు. అలాంటప్పుడు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. ఆస్తి విషయంలో కూడా నువ్వు ఆశ పెట్టుకోని అవసరం లేదు అంటూ ఇక్కడి నుంచి తక్షణమే బయటికి వెళ్ళిపో. నీ దగ్గరికి పోలీసులే వస్తారో, బోర్డు మెంబర్సే వస్తారో, లేకపోతే ఇక్కడ పనిచేసే స్టాఫే వస్తారో, కస్టమర్సే వచ్చి నీకు శిక్ష వేస్తారో అది వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ఎవరు శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉండు. కాదు లేదు అని నువ్వంటే వాళ్ళ శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవ్వరు ఏమీ చేయలేరు
అని చెప్పేసి కోపంగా గెట్ ఔట్ అంటూ బయటికి గెంటేస్తాడు. సీఈఓ పదవికి ఏకైక అర్హురాలు దీప మాత్రమే. ఇక దీప నెక్స్ట్ సీఈఓ కాబోతుంది. పర్మనెంట్ సీఈఓగా ఇక దీప ఉండబోతుంది. జోష్న ఈ చుట్టుపక్కలకి కూడా వచ్చే ప్రయత్నం ఇక చెయ్యకూడదు అని చెప్పేసి ఊహించని నిర్ణయం తీసుకుంటాడు శివన్నారాయణ. బాలరాజుని తీసుకొచ్చి కార్తీక్ చేసిన పనితో అలా కార్తీక్ జోష్న కుట్రని సాక్ష్యాలతో సహా బయట పెట్టేసి ఇక జోష్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తాడు. అసలు బావ ఏం చేస్తున్నాడు? అసలు ఏ నిర్ణయం తీసుకున్నాడని ఎదురు చూసిన జోష్నకు మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.